గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ వచ్చారా? ఏంటి స్ట్రెంత్ 43 ఉంది. ఎంతమంది వచ్చారు? స్ట్రెంత్ ఏందమ్మా 45 ఉంది. ఇంకేనా స్ట్రెంత్? ఇంకా రారా? ఏమ్మా ఇంతేనా వచ్చేది? ఇంతేనా అంటే వచ్చేది? ఇంకా వస్తారా? చెప్పండి. మీకోసం నేను రివిజన్ క్లాసులు కూడా పెడతంటే 57 మందికి గాను 43 నా స్ట్రెంత్, 42 15 మంది ఆబ్సెంటా? ఆన్లైన్లోకి ఏమైంది? ఆన్లైన్లోకి ఏమైందంట? ఆఫ్లైన్ అంటే కాలేజీకి రావాలంటే బాధ, ఆన్లైన్లో ఏమైంది? ఇంటి దగ్గర ఉండి చేయటమే కదా. ఎందుకని ఇలా చేస్తున్నారు మీరు? మేడం, హెచ్ఓడి మేడం అంత సీరియస్ అవుతున్నారు. ఏ సెక్షన్ ఏంది ఇట్లా ఆబ్సెంటీస్ ఏంటి అని? ఏమ్మా ఇలా అయితే ఆఫ్లైన్ ఒకటే ఉంది, ఆన్లైన్ మరి మీరు ఎట్లా? హౌ టు కంట్రోల్ యూ? కంట్రోల్ లేకపోతే ఎట్లా అమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఏ సెక్షన్ అంటేనే అంత అంటున్నారు అందరూ. ఎందుకంత బ్యాడ్ నేమ్ మీకు? హౌ టు కంట్రోల్ యూ? టెల్ మీ ఫస్ట్ దట్ థింగ్. ఏం చేస్తే మీరు మారుతారు? అటెండెన్స్ ఉండట్లేదు కదా, మరి ఏం చేస్తే మారుతారు మీరు? చెప్పండి మీరే, అది చేద్దాం. చెప్పండి అమ్మా. నేను నిన్నే చెప్పాను కదా 8:45 గా లాగిన్ అవ్వాలి మీరని. మరి ఏంటి ఇంతేనా స్ట్రెంత్? ఆ 45. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంది? మరి వీడియోస్ పంపించమంటారా? నేను రికార్డ్ చేసిన వీడియోస్ నేను పంపించమంటారా? అవి రోజు పంపిస్తాను కదా, అట్లనే పంపించమంటే పంపిస్తాం. మరి ఎట్లా వేరే వాళ్ళకి హౌ టు రీచ్ అదర్స్? ఓకే, సెకండ్ యూనిట్ అంటే చేయగలను, మళ్ళీ తర్వాత ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేయమంటున్నారు మేడం. ఇప్పటికే లేట్ అయిపోయింది, మిల్ డిపార్ట్మెంట్స్ మనకన్నా ముందున్నారంటున్నారు. వర్షిత ఆబ్సెంటీస్ పెట్టామా నెంబర్స్? వర్షిత ఆబ్సెంటీస్ నెంబర్ పెట్టామా ఇప్పుడు అర్జెంటుగా, త్వరగా. సో టుడే విల్ డిస్కస్ డిజిటల్ మాడ్యులేషన్ మల్టీప్లెక్సింగ్. Today we will discuss digital modeling. So before going to that one, we will see some formats of how we will draw the analog to digital. So how we will do that thing, that we will see now.
Okay, so first we will see the technique called bits. That means the most straightforward form of digital modulation is to use a positive voltage to represent a 1 and negative voltage to represent 0 అన్నమాట. ఓకే, అదే ఫైబర్ ఆప్టిక్ లో అయితే ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అయితే 1, ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అయితే 0. సో దీన్ని ఏమంటారంటే NRZ అంటారు. వాట్ డు యు కాల్ దిస్? NRZ, నాన్ రిటర్న్ టు 0. వాట్ డు యు కాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్? ఓకే, అంటే ఏంటంటే అసలు బేసికల్ గా ఈ డిజిటల్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ బిట్వీన్ బిట్స్ అండ్ సిగ్నల్స్. ఇది నథింగ్ బట్ డిజిటల్ మాడ్యులేషన్. డిజిటల్ మాడ్యులేషన్ అంటే బిట్స్ ని వేవ్స్ కింద, వేవ్స్ ని బిట్స్ కింద మార్చడం. వేవ్స్ అంటే సిగ్నల్స్ అనమాట. సో అట్లా బిట్స్ ని సిగ్నల్స్ కింద, సిగ్నల్స్ ని బిట్స్ కింద మార్చడమే సో డిజిటల్ మాడ్యులేషన్ అంటారు. సో దానికి బేస్ బ్యాండ్ ట్రాన్సిషన్ అని ఉంది, పాస్ బ్యాండ్ ట్రాన్సిషన్. సో బేస్ బ్యాండ్ అని అంటే డైరెక్ట్లీ కన్వర్టింగ్ బిట్స్ ఇంటూ సిగ్నల్స్. ఇది నథింగ్ బట్ ది బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ అనమాట. ఓకే, డైరెక్ట్లీ కన్వర్టింగ్ ద బిట్స్ ఇంటూ సిగ్నల్స్ ఇస్ నథింగ్ బట్ ది బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. సో దాంట్లో సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటా మెథడ్స్ అంటే సెవరల్ మెథడ్స్. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ది NRZ. ఇది వన్ మెథడ్. వాట్ డు యు కాల్ దిస్ మెథడ్? NRZ, నాన్ రిటర్న్ టు 0. నాన్ రిటర్న్ టు 0. సో దీన్ని ఎలా చేస్తామంటే సపోజ్ 1 4 zeros 1041 ఉందనుకోండి. 1 4 zeros 1041 ఇలా ఉందనుకోండి. 1 4 zeros 1041 1041. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది ఒక బిట్ అనుకోండి. సో దీన్ని మనం ట్రాన్స్మిట్ చేయాలి, ఈ బిట్ స్ట్రీమ్ ని పంపించాలి. ఎలా పంపిస్తాం? త్రూ అనలాగ్. సో బిట్స్ టు అనలాగ్ is nothing but ఫస్ట్ ఏంటంటే NRZ. NRZ లో ఎలా పంపిస్తాం? నాన్ రిటర్న్ టు 0. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ వన్, ఫస్ట్ we need to know the baseband transmission, passband. So in baseband transmission, we will use these methods. Baseband transmission. In baseband transmission, we will see these methods. Absentee list పెట్టండి సార్. 1 ఎలా రిప్రజెంట్ చేసుకోండి NRZ లో? 1 అంటే టాప్ అంటే ఇలా లైన్స్ కొట్టుకోండి ముందు. ఎక్స్క్యూజ్ మీ సార్. yes సార్, ట్రిపుల్ సి వాళ్ళకి ప్రిన్సిపల్ మ్యామ్ అటెండెన్స్ చేయమని చెప్పారు సార్. ఏమా? ట్రిపుల్ సి వాళ్ళకి ప్రిన్సిపల్ మేడం అటెండెన్స్ చేయమని చెప్పారు సార్. వేయమ్మా, వెయ్యి. మీకు పెట్టాను సార్ అటెండెన్స్. పెట్టావా? పెట్టాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేంటి 5 మిగిలిన వాళ్ళు ట్రిపుల్ సియా? ఓకే, మిగిలిన వాళ్ళు ట్రిపుల్ సియా? ఎస్ సార్. ఓకే. వాళ్ళ రోల్ నెంబర్స్ ఉన్నాయి నీ దగ్గర? ట్రిపుల్ సికి వెళ్ళిన వాళ్ళ రోల్ నెంబర్స్ ఉన్నాయి సార్. పెట్టవా కొద్దిగా? ఓకే సార్. త్వరగా. ఓకే, సో ముందు లైన్స్ డ్రా చేసుకుంటామండి ప్రతి బిట్కి. తర్వాత NRZ అంటే 1 అంటే లైన్ గీస్తాం, 0 అంటే కొంత ట్రాన్సిషన్ తర్వాత కమ్ డౌన్. అది మీనింగ్ ఆఫ్ ది 0 అంటే. నెక్స్ట్ మళ్ళీ 0 అంటే కంటిన్యూ దట్ 1, మళ్ళీ 0 కంటిన్యూ దట్ 1, అగైన్ 0 కంటిన్యూ దట్ 1, అగైన్ 1 అంటే మళ్ళీ ఇదే ఈ లెవెల్ కి రావాలి. సో అంటే గో లిటిల్ బిట్ ట్రాన్సిషన్ అండ్ గివ్ 1. నెక్స్ట్ 0 అంటే కమ్ డౌన్, మళ్ళీ డౌన్ కి వచ్చి ఈ ట్రాన్సిషన్ కి రావాలి. సో కమ్ డౌన్ అండ్ మేక్ ఏ 0 ట్రాన్సిషన్. 1 అంటే మళ్ళీ అప్,
go continue like that. Continue like that. So this is nothing but the non-return to zero. NRZ representation of digital to analog. NRZ representation of digital to analog. Clear? This is the first form of transmission. NRZ. Next is NRZI. What is the next technique? Second one is NRZI. అంటే ఏంటి ఇన్వర్ట్ ది ఎన్ఆర్జెడ్, అది మీనింగ్ ఎన్ఆర్జెడ్ అంటే. అంటే ఒకసారి వన్ టాప్కి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ వన్ ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. జీరో అలానే ఉంటుంది, జీరో సేమే. వన్ కి మాత్రం ఇన్వర్ట్ అవుతుంది, డైరెక్షన్ ఇన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎన్ఆర్జెడ్ ఐ. నౌ ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ ట్రాన్సిషన్ 0 to 1. 1 అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1కి వస్తాం అనమాట. సో ఈ ట్రాన్సిషన్ ఇలా ఉంటుంది, అంటే ఫ్రమ్ డౌన్ టు టాప్. తర్వాత 0 అంటే కాన్స్టెంట్, అన్ని జీరోస్ కి కాన్స్టెంట్. నెక్స్ట్ 1 అంటే ఇందాక డౌన్ టు టాప్ కదా ట్రాన్సిషన్, ఇప్పుడు టాప్ టు డౌన్, మళ్ళీ 0 అంటే సేమ్ కాన్స్టెంట్. 1 అంటే ఇందాక టాప్ టు డౌన్, ఇప్పుడు డౌన్ టు టాప్, మళ్ళీ టాప్ టు డౌన్, మళ్ళీ డౌన్ టు టాప్, మళ్ళీ టాప్ టు డౌన్. సో ఇలా అన్నమాట. ఎనీ డౌట్? దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఎన్ఆర్జెడ్ ఐ, ఇన్వర్ట్. ఎన్ఆర్జెడ్ కి ఇన్వర్ట్. ఎన్ఆర్జెడ్ అంటే 1 1 గానీ 0 0 గానీ వస్తుంది. అదే ఎన్ఆర్జెడ్ ఐలో 1 ఎండ్ అయిన దగ్గర 0 వస్తుంది, మళ్ళీ ఇన్వర్ట్ అవ్వాలి కాబట్టి 0 అక్కడ ఎండ్ అయ్యి కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ 0 కంటిన్యూ అవుతుంది, మళ్ళీ 1 అంటే ఇన్వర్ట్ అవుతుంది. అంటే దాని యొక్క ట్రాన్సిషన్ స్టైల్ ఇన్వర్ట్ అవుతుంది అనమాట. క్లియర్? దట్ ఈస్ అబౌట్ ది ఎన్ఆర్జెడ్ ఐ. నెక్స్ట్ ఈజ్ మాంచెస్టర్ ఎన్కోడింగ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎన్కోడింగ్? మాంచెస్టర్ ఎన్కోడింగ్. Manchester. What about this Manchester encoding? 1 4 zeros 1 0 4 1. 1 4 zeros 1 0 4 1. 1 4 zeros 1 0 4 1. Here, draw the lines first. For any type of transmission, first draw the lines. And now show the transition of ones to zeros. Show the transition of 1 to 0. So in Manchester, 1 ante top to bottom, 0 ante bottom to top, again 0 ante bottom to top. Transition వస్తుంది కానీ bottom to top ఫిక్స్డ్ అన్నమాట Manchester లో. bottom to top. 1 అంటే top to bottom, 0 అంటే bottom to top, 1 అంటే top to bottom, 1 అంటే top to bottom. 1 అంటే ఏంటి? టాప్ టు బాటమ్. 2 9 0 2 7 6. ఓకే, 1 అంటే టాప్ టు బాటమ్. So that is nothing but Manchester encoding. What do you call this? Manchester is a way of transmitting of signals and bits నుంచి సిగ్నల్ ఫామ్. ఇది ఒక సిగ్నల్ అన్నమాట, డిజిటల్ ట్రాన్స్మిషన్. ఇవంటే అనలాగ్స్, ఇలా ఉంటే అనలాగ్స్, వేవ్ లాగా ఉంటే అనలాగ్ అండి. ఓకే, అదే ఇలా ఉంటే ట్రాన్సిషన్స్ లో ఉంటే 0 బాటమ్ టు టాప్ అంటే 0, టాప్ టు బాటమ్ అంటే 1. ఓకే, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందండి? So this is a way of drawing the corresponding digital to analog in Manchester type of encoding. Manchester type of encoding. Any doubt? Any doubt? Any doubt in Manchester or NRZI or not? Next we will discuss bipolar encoding.
What is the next encoding technique? Bipolar encoding. Next, we will discuss bipolar encoding technique. 1 4 zeros, 1 0 4 ones. Draw the lines to show the transition. Now, in bipolar, 1 means only one side 1, like NRZ, and 0 means all zeros. Again, 1 means invert of ఇందాక పైన రాసాం 1 అంటే ఇప్పుడు ఇన్వర్స్ అంటే కింద రాసాం అన్నమాట. 1 means down, 0. Again 1 means top. Again 1 means again 1 means down. Again 1 means top. Again 1 means down. Okay. This is a way of representing bipolar. Clear? అండి ఇక్కడ 1 అంటే పాజిటివ్ అండి, ప్లస్ 0 అంటే నెగిటివ్. సో this is a way of representing, and this is 0. Let's assume that this is the axis. This is 0. So టాప్ ఇక్కడ 0 అంటే నెగిటివ్, అంత నెగిటివ్ లో ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ లో మళ్ళీ ఇందా పాజిటివ్ లో ఉంది కాబట్టి 1 నెక్స్ట్ 1 నెగిటివ్ లో ఉంటుంది, మళ్ళీ పాజిటివ్ లోకి వస్తుంది, పాజిటివ్ లోకి వస్తుంది, మళ్ళీ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ లోకి వస్తుంది మనకు. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్. సో దీన్నే ఏఎంఐ అని కూడా అంటారండి. బైపోలార్ ఎన్కోడింగ్ కు నేమ్ ఏంటంటే ఏఎంఐ. వాట్ ఇస్ అదర్ నేమ్ ఫర్ బైపోలార్ ఎన్కోడింగ్? ఏఎంఐ. Okay, so these are the different coding techniques. So USB, that is Universal Serial Bus. So that is used NRZI for connecting the peripherals. Okay, and okay, so this is about the baseband transition. Okay, what is the bandwidth of NRZ? Only B by 2 when bit rate is B bits per second. So this relation is from Nyquist rate. Okay, B by 2. And next is 4B by 5B mapping, very important. 4B by 5B. 4B by 5B encoding. What is this 4B by 5B encoding? So we have 4 zeros, then replace these 4 zeros with 5 digits, 4 digits with 5 digits. 0 0 0 1 0 1 0 0 1 0 0 1 0 2 की 20 2 की 20 and 1 0 1 0 0. అలానే 3 की 1 0 1 0 1. 3 की 21. What is this value? 0. What is this value?
2, 4, 6, 6 plus 8, 14, 14 plus 16, 30. What is this 1? 1 means 9. What is this 2? 2 means 20. What is this 3? 3 means 21. Next, from next onwards, put a 0 before the fifth digit. So what is the next value? 0, 1, 0, 0. Nothing but 4. Okay. So what is equivalent value? 0, 1, 0, 0. Put a 1 before. So 0, 1 gonna 0, 1, 0, 0. Put a 1 before that. It will become 1, 2, 4, 1, 2, 4, 8, 10. 4 and 10 అండి 10. ఇప్పుడు 5 కి చెప్పండి 0, 1, 0, 1. Put a 1 before the fifth digit. So 4 digits are there, this one. అంటే ఇక్కడ 1 పెడితే సరిపోతుంది. 0, 1, 0, 1, 1. So what is its value? 1, 2, 4, 8, 11. దీన్ని 4b by 5b encoding అంటారు. అంటే 4 bits ఏం చేస్తున్నాం? We are changing to 5 bits. This is nothing but the 4b by 5b encoding. This is the fifth bit and this is the sixth bit. Here, next 6 చెప్పండి. 0, 1, 1, 0. 1 పెట్టండి ఇక్కడ. ఇక్కడ 1 పెడితే ఏమవుతుంది? 0, 1, 1, 0. 0, 1, 1, 0. This is 6. And this is 1, 2, 4, 8. 1, 2, 4 is 6. 6 plus 8 is 14. 0, 1, 1, 0. 0, 1, 1. అంటే 7. 7 ఎలా రిప్రజెంట్ చేస్తాం? ముందు 0 పెట్టండి. సో 0, సారీ 1 పెట్టండి. 1, 2, 3, 4. What is its value? 1, 2, 4, 8 is 15. 7 అంటే ఏంటండి? 4b by 5b encoding లో 15. 6 అంటే ఎంత అండి? 14. 1 అంటే ఎంత అండి? 9. ఈ ఫస్ట్ 4 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నుంచి మాత్రం we can apply the logic. మళ్ళీ చెప్తాను నేను. మళ్ళీ ఇంకో చోట మారుతుంది లాజిక్. లాస్ట్ 2లో మళ్ళీ మారుతుంది. 8 అంటే ఎంత అండి? 1, 3 zeros. దీన్ని ఎట్లా రాయొచ్చు? 1, 0, 0, 1, 0. అంటే ఎంత అండి వాల్యూ? 16 plus 2, 1, 8 ఎట్లా రాయొచ్చు? 1, 0, 0, 1. అంటే ఎట్లా రాయొచ్చు దీన్ని? 18. 9 ఎట్లా రాయొచ్చండి? 1, 0, 0, 1. అంటే ఎంత? 1, 0, 0. Put 1 before the last digit. ఎంత అవుతుంది? 1, 2, 16 plus 3 ఎంత అండి? 19. 16 plus 3. నెక్స్ట్ 10 ఎట్లా రాయొచ్చండి? 1, 0, 1. Put a 1 before the last digit. So 1, 0, 1, 1. 6 plus 16. ఎంత అండి దీని వాల్యూ? 22. 11 అంటే ఎంత అండి? 1, 0, 1, 1, 0, 1, 1. అంటే ఎంత అండి? 23. 1 ఎట్లా రాయొచ్చండి? 1, 1, 0, 0. అంటే 5bలో ఎంత అండి? 1, 1, 0, 1, 0. అంటే ఎంత అండి? 26. 13 ఎట్లా రాయొచ్చండి? 1, 1, 0. దీని ఎట్లా రాయొచ్చండి? 1, 1, 0, 1. అంటే ఎంత అండి మీనింగ్? 24 ఒక 3. 27. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంపార్టెంట్. 14 ఎట్లా రాస్తాం? 1, 1. సో దీని 1 పెడతాను లేదండి. ఏం పెట్టాలి? 0 పెట్టాలి. 1, 1, 1, 0 ఏం పెట్టాలి? ఇన్స్టెడ్ ఆఫ్ 1 పుట్ 0 బిఫోర్ ది లాస్ట్ వన్. సో 1, 1, 1, 0. అంటే ఎంత వాల్యూ? 4, 8, 16.
48 అంటే 12, 16 ప్లస్ 12 అంటే 28. అలానే 15 ఎట్లా రాస్తామండి? 4 1s. అంటే అంటే ఏం చేయాలి? 3 1s 0 1, 3 1 0. అంటే వాల్యూ ఎంత అండి? 4 8 16, 28 29. దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ దిస్ 4b/5. ఇలా మనం 0 నుంచి అంటే 2 పవర్ 4 అంటే ఎంత? 16. సో 0 నుంచి 15 అంటే మొత్తం 16 వస్తుంది. దేర్ ఆర్ స్పెషల్ సింబల్స్ అసోసియేట్ విత్ ఇట్. ఓకే, దేర్ ఆర్ స్పెషల్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా రిప్రజెంట్ చేయండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ది 4b/5. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి డేటా లింక్ లేలో వచ్చింది. సో అన్ని 4 1s ఉన్నాయి అనుకోండి, 5 1s ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఇది ఐడియల్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే కంట్రోల్ ఫ్లాగ్ అన్నమాట, ఐడియల్ లైన్. 5 1s ఉంటే ఒక కంట్రోల్ ఐడియల్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అలానే 2 1s 3 0s ఉంది అనుకోండి, 2 1s 3 0s, దిస్ ఇండికేట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఫ్రేమ్. SOF, start of the frame. 1 1 0 0. Clear? So represent all 5 1s represent the ideal line, and 3 1s 4 0s represent the 3 0s 2 1s represent the start of the frame. Any doubt in 4b/5b encoding? Any doubt? 4b/5b encoding. NRZI, Manchester API. Okay, అర్థమవుతుంది కదా? ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఎప్పుడూ కూడా 3 జీరోలు రావండి 4b/5. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, రైట్ సైడ్ చూడండి, జస్ట్ చెక్ ద రైట్ సైడ్. ఎక్కడా కూడా 3 జీరోస్ రావు కాన్సిక్యూటివ్ గా. అంటే ఎక్కువ జీరోస్ ట్రాన్స్మిషన్ చేయకుండా ఉండటానికి 3 జీరోస్ వచ్చే పాసిబిలిటీ ఉంది, కానీ మధ్యలో 1 వచ్చేస్తుంది. అట్లా 3 జీరోస్ కాన్సిక్యూటివ్ ఎక్కడా రావు అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ 4b/5b encoding. Okay, so this scheme adds 25% overhead, which is better than 100% overhead of Manchester encoding. Okay, any doubt? So అర్థమైంది కదండి? ఎనీ డౌట్? అలానే 8b/10b కూడా ఉందండి. దెర్ ఈస్ అనదర్ ఎన్కోడింగ్ విత్ ద సేమ్ కాన్సెప్ట్, 8b/10b. అది అవసరం లేదు, చాలా లాంగ్, అది అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అంటే 2/8 కాంబినేషన్స్ ని 2/10 కాంబినేషన్స్ లో చూపిస్తాం అన్నమాట. ఓకే, క్లియర్? కెన్ ఐ రబ్ ద బోర్డ్? నెక్స్ట్, పాస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఏంటండి? పాస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. What is this pass band? It consists of ASK and PSK. Okay, okay, అర్థవుతుందండి? సో బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ కి పాస్ బ్యాండ్, సో బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ లో బిట్స్ ని సిగ్నల్ కింద డైరెక్ట్ కన్వర్ట్ చేస్తాం. ఓకే, whereas in case of pass band signal occupies a band of frequencies around the frequency of the carrier signal.
Okay, signals occupy a band of frequencies around the frequency of the, so it is common for wireless and optical channels for which the signal must reside in a given frequency band. So for that one we are going for this transmission, baseband transmission. Any doubt? So ASK PSK ante ఏంటి సార్? Next doubt is that one only. I will tell. సో 8 బిట్స్ టు 10 బిట్స్, సో ఎంత ఎఫిషియెంట్ అండి? 80% ఎఫిషియెంట్. ఎట్లా వచ్చింది? 8 బ్యాండ్ లో 8B/10B ఎఫిషియన్సీ ఎంత? 8/10 into 100 అంటే ఎంత? 80% ఎఫిషియెంట్. 80% ఎఫిషియెంట్. ఇందాక అనుకున్నాం కదా బేస్ బ్యాండ్ లో 8B/10B ట్రాన్స్మిషన్ ఎంత ఎఫిషియెంట్? 80%. అదే 4B/5B which we discussed, how much efficient it is? 4/5 into 100. Sorry. 4B/5B. 4B/5B is only 20% efficient. 4B by okay, the 8 bits are, why it is 80%? Because 8 bits are split into a group of 5 bits which is mapped to 6 bits and a group of 3 bits which is mapped to 4 bits. So 6 bit and 4 bits are then concatenated. That is nothing but the 8 bit. 8 bit allow us 5 bits and 3 bits. So 5 bits are mapped to 6 bits and 3 bits are mapped to 4 bits. 8 bit ఏం చేస్తామంటే